ஹீரோயின் நல்லா செக்ஸி நடிச்சிருக்காங்க, நல்லா இருக்கு. அவங்க యాక్టింగ్ సూపరా இருக்கு. సూపర్గా ఉందన్న. ఉంది మూవీ అయితే ఫస్ట్ హాఫ్లోనే సూపర్గా ఉంది. ఇంకా సెకండ్ హాఫ్ చూడలేదు. సాంగ్స్ ఎక్సలెంట్ సూపర్గా ఉంది. డైరెక్షన్ ఏదైనా లాగ్ ఏదైనా ఉన్నది? లాగ్ అంతా ఏం లేదన్న, సూపర్గా ఉంది. సెకండ్ హాఫ్లో మాత్రం పాప స్టోరీ చూడాలి. 300 కోట్లు బడ్జెట్ ఈ సినిమాకి అవుతుందన్న, ఈజీగా అవుతుంది, కన్ను మూసుకుని అయిపోతుంది. ఫస్ట్ హాఫ్ వరకు బాగుంది, చాలా బాగుంది. సినిమా డాన్స్ కూడా చాలా బాగుంది. బిల్డప్ చాలా అయితే బాలకృష్ణ అయితే దొరగొడిచాడు మొత్తం. సినిమాలో అంటే ఒక హైప్ ఉన్నది, చాలా బాగుంది. హైప్ అంతా చాలా బాగుంది. ఫస్ట్ దానికైతే చాలా బాగుంది. ల్యాగ్ ఏం లేదు, చాలా బాగుంది. சூப்பரா இருக்கு. அதுலயும் மேன்சனன்ஸ் கேரக்டர் பாலையா சூப்பரா நடிச்சிருக்காரு. பாலையா நடிப்பை தாண்டி வேற லெவலா சூப்பரா, அது எப்படி சொல்றதுன்னா ஆக்டிங் தான், ஃபுல் அண்ட் ஃபுல் ஆக்டிங்கு. கூஸ் பம்ப்ஸ் வருது, ஒவ்வொரு சீன்ஸும் கூஸ் பம்ப்ஸ் தான். சூப்பரா இருக்கு. ஜெய் பாலையா ஃபுல்லா ஜெய் பாலையா தான் சத்தம் ஃபுல்லாவே செம்மையா இருக்கு. எல்லாம் வந்து ஃபேமிலியா பார்க்கலாம், சூப்பரா இருக்கு. காட் ஆஃப் மேன்சனஸ் அவரு, மேன்சனன்ஸ்லேயே ஃபுல் அண்ட் ஃபுல் மேன்சனஸ் தான். சூப்பரா இருக்கு படம், நல்லா இருக்கு. ஹீரோயின் நல்லா செக்ஸி நடிச்சிருக்காங்க, நல்லா இருக்கு. அவங்க యాక్టింగ్ சூப்பரா இருக்கு, பார்க்கலாம், சூப்பரா இருக்கு படம். காமெடி நல்லா ஒர்க் அவுட் இருக்கு, சூப்பரா இருக்கு. எல்லா சீனும் காமெடி, லவ் ஸ்டோரி, பாசம் எல்லாம் சூப்பரா இருக்கு, நல்லா இருக்கு. ஃபைட் சீன் அவர் சொல்ல வேணும், பாலையானா ஃபைட் சீன் தான். மியூசிக் வித் ஃபைட் சீன் சூப்பரா இருக்கு, நல்லா இருக்கு. லேக் எதுவும் இல்லை, எந்த இடத்துல லேக் இல்லை. நெக்ஸ்ட் எப்படி இருக்கு, சீட்ல உட்கார முடியல, ஃபர்ஸ்ட் பார்த்துனே இருக்கணும்னு தோணுது. லேக் எதுவும் இல்லை. இந்த பொங்கலுக்கு நல்ல படமா இது பெஸ்ட் படம் இதுதான் பொங்கலுக்கு, வேற படம் எதுவும் இல்லை, நல்ல படம். సినిమా బాగుందండి, ఫైట్ సీన్ బాగున్నాయి. మీరు కావాలంటే గమనించి చూడండి, ప్రతి ఒక్క మొహంలో కలగనిపిస్తుంది. సాంగ్స్ బాగున్నాయి. ఈ పొంగల్కి మొదటి సినిమా అంటారా, లేకపోతే గేమ్ చేస్తారా, లేకపోతే గేమ్ చేయండి బాగా. గేమ్ చేస్తారు ఈ సినిమా? ఈ సినిమా బాగుంది. దీంట్లో కార్వాస్ లేదనుకుంటా, గేమ్ చేంజ్. ఇది బాగుందండి, చాలా బాగుంది. కావాలంటే మీరు ఒకసారి అందరూ మొహాలు కళ చూడండి. పొంగల్ సెలబ్రేషన్ చేస్తున్నారు, మీ ఎక్స్పెక్టేషన్ కి దానికి మించింది. ఓవర్గా బాగుంది, చాలా బాగుందండి, నిజమే చాలా బాగుంది. డాన్స్ సాంగ్స్ చాలా బాగుంది. సినిమాలో ఏం లేదు. సినిమా స్టోరీ లైన్ బాగుంది, సినిమా కొరియోగ్రఫీ బాగుంది, స్క్రీన్ ప్లే బాగుంది, చాలా బాగుంది. సీట్లో కూర్చో, నాకు తెలిసి రావాలి, జనాలు రావాలి, ఇంకా రావాలి. బ్రో మెంటల్ బ్రో, మాస్ అటు సీట్లో కిందలా నేను ఎగడతా ఉన్నా. మామూలుగా ఉందా సినిమా? అసలు బీజిఎం తమను వేరే లెవెల్ కొట్టాడు బ్రో, మామూలుగా లేదు బ్రో. ఏజ్ సెన్స్ అయితే మైండ్ బ్లోయింగ్, వేరే లెవెల్. ఎన్నో బాలకృష్ణ ఎంట్రీ అయితే మామూలుగా లేదు బ్రో, వేరే లెవెల్. డాన్స్ వేరే లెవెల్ బ్రో, ఆ స్టెప్ చూడాలి, ఆ డాన్స్ మాస్టర్స్ బ్రో. బాలకృష్ణ ఫైటింగ్ మాస్ బ్రో, బాలయ్య గురించి చెప్పలేదు బ్రో, మాస్ వేరే లెవెల్. అంటే సినిమాలో అంటే ఆ సినిమా ముందు సినిమా కానీ ఈ సినిమాతో పోలిస్తే ఇది బాగుంది. ఇంకా ఫ్యామిలీ ప్యూర్ ప్యాటర్న్ ఏంటంటే ఫుల్ ఆఫ్ మాస్. ఇప్పుడున్న యూత్ అయినా సరే బాలయ్య ఫ్యాన్ అవ్వాల్సిందే, లేదా బాలయ్య సినిమా పోయి చూడాల్సిందే. అది అంతే. అది ఇంటర్వెల్ వరకు అయితే వేరే లెవెల్, ఇంటర్వెల్ నుంచి చూడాలి. ఇంకా అది కూడా వేరే లెవెల్. అది తమన్ను పడిపోతాయి, పగిలిపోతాయి స్పీకర్లు, అంతే. అది కామెడీ బాగా బోరే కొట్టలా బ్రో. మూవీ పక్కాగా తీసుకుని వస్తున్నాడు, ఒక భగవత్ కేసరి లాంటి కాన్సెప్ట్ లో తీసుకొస్తున్నాడు ప్రస్తుతానికి. ఫస్ట్ హాఫ్ అయితే, సెకండ్ హాఫ్ చూస్తే మనకి రొటీన్ అనేది తెలుస్తుంది. పాప్ సెంటిమెంట్ బాగా పెట్టాడు, ఆ మ్యూజిక్ కానీ రావచ్చు బ్రో. సినిమా అంటే అది పడిపోయిన గేమ్ చేంజర్. ఇంకా దాన్ని బట్టి ఈ పొంగల్కి సంక్రాంతికి గేమ్ చేస్తారా, లేకపోతే డాకు మహారాజ్ బ్రో. ఇంకోటి వస్తుంది కదా సంక్రాంతికి వస్తా వెంకటేష్ది, అది కూడా ఉంది కదా. ఇంకా దాన్ని చూసి ఇంకా చెప్పాలి ఏదైనా. అంటే ఫస్ట్ హాఫ్ అయింది కదా బ్రో, నాకు తెలిసి ఫస్ట్ హాఫ్ కి 2 ఇస్తాను. ఇంకా దాన్ని బట్టి పాపం గేమ్ చేంజర్ బ్రో. రామ్ చరణ్ ఎక్కడికో తీసుకొని పోవాలి బ్రో, గ్లోబల్ టాల్ని పెట్టి నా సినిమా తీసుకున్నారు బ్రో. నాకే, నేను అల్లు అర్జున్ ఫ్యాన్ ని, రామ్ చరణ్ సినిమా పోయి నాకు ఏడుపు వచ్చింది బ్రో. పాపం బ్రో రామ్ చరణ్. సూపర్ బాగుంటాయి. బాలకృష్ణ సినిమా అంటే ఎప్పుడు ఫస్ట్ క్లాస్ గా ఉంటాయి. మాస్, గాడ్ ఆఫ్ మాస్. ఇప్పుడు ఆయన ఫైట్, డాన్స్ అన్ని ఆయన చెప్పని అవసరం లేదు. నందమూరి బాలకృష్ణ అంటే ఎప్పుడు వేరే లెవెల్ వాళ్ళు. నందమూరి తారక రామారావు కొడుకు బాలకృష్ణ తర్వాత వాళ్ళ కొడుకు వస్తాడు. వేరే లెవెల్ సినిమా. హీరోయిన్ బాగుంది, హీరోయిన్ బాగుంది.
కామెడీ అంతా పర్లేదు కానీ మాస్ డైలాగ్స్ గుస్ బంప్స్ వస్తుంది. మూవీ ఓవరాల్ హైలైట్. 5 ఫైట్ సీన్ అన్ని వేరే లెవెల్. ఇప్పటి వరకు హైలైట్ అంతే. అంటే ఈ సంక్రాంతికి సినిమా మీకు సాటిస్ఫాక్షన్ అంటే ఫుల్. రామ్ చరణ్ సినిమా కన్నా ఈ సినిమా ఓవరాల్ బెటర్. ఇదే ఆ సినిమా అంతగా ఏం నచ్చలేదు. ఇది ఎప్పుడు హైలైట్గా ఉంటాయి. బాలయ్య సినిమా అంటే హైలైట్గా ఉంటాయి. సంక్రాంతి మధ్య బ్లాస్ట్ సినిమా బ్లాక్ బస్టర్ ఇది అంతే. ఇప్పటికి బ్లాస్ట్ అయిపోయింది సినిమా. హాల్లో కూడా బాగా బ్లాస్ట్ అయింది. బాగా మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. అంటే బ్యాగ్ ఏదైనా లాగ్ అంత లేదు ఇప్పటి వరకు. ఇప్పుడు రీసెంట్గా వచ్చిన సినిమా అఖండ, జయసింహ అన్నీ మంచి హిట్ అయిన సినిమా. ఇది కూడా దీంట్లోనే బాగుంది. ఓవరాల్ సూపర్. మేము బాలయ్య ఫ్యాన్. ఈరోజు అన్ని ఆఫీసులు అంతా ఎగ్గొట్టుకొని ఈరోజు సినిమా కోసం వచ్చాం. దాంట్లో ఎంహెచ్ సినిమా బ్రాండ్, బాలయ్య బ్రాండ్ ఎంహెచ్ మేము తెచ్చుకున్నాం. ఎంహెచ్ చేసుకొని మంచి బ్రాండ్, ఎంహెచ్ బ్రాండ్ ఆ సినిమాలో చూపించే కొంచెం మాకు ఇంకా కొంచెం ఊపు వస్తుంది. అదే మాకు జీ బాలయ్య, జీ ఎంహెచ్. ఈ సంక్రాంతికి ఈ సినిమా మీకు ట్రీట్ గా ఉంటుంది. ఇంటర్వెల్ ముందు ఒక 20 నిమిషాలు పేపర్లు ఎగరేస్తున్నాయి. నిజంగా పేపర్లు ఎగరేసినట్టు పేపర్ లేవు కానీ ఎగిరేసాడు.